నమస్కారం. మన డబ్బు విషయంలో మనలో చాలామంది, బహుశా కోట్లాది మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. మనకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పు మన కుటుంబాలను ఎలా నాశనం చేయగలదో దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఆలోచించండి. మనం మన బ్యాంక్ అకౌంట్కో, లైఫ్ ఇన్సూరెన్స్కో ఒకరిని నామినీగా పెడతాం కదా. అయితే ఆ నామినీనే ఆ డబ్బుకి పూర్తి యజమాని అయిపోతారా? ఇదే అసలైన ప్రశ్న. చాలామందిని తప్పుదారి పట్టిస్తున్న ప్రశ్న కూడా ఇదే. ఇదేదో వందల్లో వేలల్లో ఉన్న సమస్య కాదు. భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు, అవును, కోట్లాది మంది ఇదే నమ్ముతున్నారు. నామినీని పెట్టేశాం, ఇక మన పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. నిజానికి ఇది చాలా చాలా ప్రమాదకరమైన అపోహ. సరే, మన నమ్మకాలు పక్కన పెడదాం. అస్సలు చట్టమేం చెబుతోంది? భారత అత్యున్నత న్యాయస్థానం అంటే మన సుప్రీంకోర్టు ఈ విషయంపై చాలా స్పష్టంగా ఉంది. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, గత 40 ఏళ్లుగా ఇదే చెబుతోంది. 1984లో సర్బతీదేవి కేసులో, మళ్లీ ఈ మధ్య 2023లో శక్తి యజ్దాని కేసులో తీర్పు ఒక్కటే: నామినీ యజమాని కాదు, కేవలం ఒక సంరక్షకుడు, అంతే. అసలు ఈ ధర్మకర్త అంటే ట్రస్టీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నామినీ ఒక పోస్ట్మ్యాన్ లాంటివాడు. పోస్ట్మ్యాన్ పనేంటి? ఉత్తరాన్ని సరైన వాళ్లకు చేర్చడం. అంతేకాని ఉత్తరంలో ఉన్నది అతని సొంతం కాదు కదా. ఇక్కడ అంతే. నామినీ పని డబ్బుని అసలైన చట్టపరమైన వారసులకు చేర్చడమే, ఆ డబ్బును సొంతం చేసుకోవడం కాదు. సరే, ఈ లీగల్ విషయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే కొన్ని కథల ద్వారా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఈ కథలన్నీ వీలునామా లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తాయి. చేసిన తప్పు ఒక్కటే, కానీ దానివల్ల జరిగిన నష్టమాత్రం చాలా పెద్దది. మొదటి కథ చూద్దాం. రామారావు గారి కుటుంబం. ఇక్కడ సమస్యకు కారణమైన మొత్తం 35 లక్షల రూపాయలు. రామారావు గారు ఏం చేశారంటే, ఆయనకొక కొడుకు కిషోర్, ఒక కూతురు సుమతి ఉన్నారు. సౌలభ్యంగా ఉంటుందని చెప్పి పెద్ద కొడుకు కిషోర్ను నామినీగా పెట్టారు. కాని ఆయన ఉద్దేశమేంటంటే ఆ డబ్బు ఇద్దరికీ సమానంగా చెందాలి. పాపం ఈ విషయాన్ని వీలునామాలో రాయకుండానే ఆయన కన్నుమూశారు. ఇక అంతే, తండ్రి పోగానే కిషోర్ మాట మార్చాడు. నాన్న నన్నే నామినీగా పెట్టారు, సో ఈ డబ్బంతా నాదే అని తెగేసి చెప్పాడు. దీంతో సుమతికి ఏం చేయాలో తెలియక తన సొంత అన్నమీదే కేసు పెట్టాల్సొచ్చింది. ఆలోచించండి, ఒక కుటుంబం 3 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగింది. బంధం పూర్తిగా నాశనమైపోయింది. చివరికి కోర్టు తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఆ 35 లక్షలు ఇద్దరికీ సమానంగా పంచాల్సిందే అని ఆదేశించింది. చూసారా, కోర్టు నామినేషన్ను చూడలేదు, చట్టం ప్రకారం ఎవరు వారసులో చూసింది. అదే ఇక్కడ కీలకమైన పాయింట్. ఇప్పుడు మరో కథ, సురేష్ గారిది. ఇక్కడ గొడవకు కారణం 50 లక్షల రూపాయల లైఫ్ ఇన్షూరెన్స్. సురేష్కు మొదటి భార్యతో విడాకుల తర్వాత ప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు రాహుల్ అనే కొడుకున్నాడు. తన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి రెండో భార్య ప్రియను నామినీగా పెట్టాడు. తన కొడుక్కి కూడా అందులోంచి వాటా ఇవ్వాలని అనుకున్నాడు. కాని వీలునామా రాయడం మాత్రం రేపు రాద్దాం, ఎల్లుండి రాద్దాం అని వాయిదా వేస్తూ వచ్చాడు. దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు నామినీ అయిన ప్రియ చేతికి ఇచ్చింది. ఆమె ఏం ప్లాన్ చేసిందో తెలుసా? ఆ డబ్బు మొత్తం తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోవాలని. విషయం తెలిసిన కొడుకు రాహుల్ ఇంకా కాలేజీ స్టూడెంటే. తన సవతి తల్లిపై కేసు వేయాల్సి వచ్చింది. అది ఒక ఎమోషనల్ కోర్ట్ బ్యాటిల్. ఇక్కడ కూడా కోర్టు చట్టప్రకారమే వెళ్ళింది. ప్రియా నామినీ అయినా ఆమె కేవలం ఒక సంరక్షకురాలు మాత్రమే అని చెప్పింది. చట్టప్రకారం వితంతు అయిన ప్రియకు, కొడుకు అయిన రాహుల్కు ఇద్దరికీ సమాన హక్కులున్నాయి. అందుకే ఆ 50 లక్షలను చెరిసగం అంటే 25 లక్షల చొప్పున పంచాలని తీర్పిచ్చింది. సరే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ విషాద కథలు. వీలునామా లేకపోతే కుటుంబాలు ఎలా విడిపోతాయో చూశాం. ఇప్పుడు దీనికి మరోవైపు చూద్దాం. ఒక చిన్న సరైన నిర్ణయం అంటే ఒక వీలునామా రాయడం ఒక కుటుంబాన్ని ఎలా కాపాడిందో తెలుసుకుందాం. ఈ కథ మన హీరో ప్రకాష్ గారిది. ఆయన ఒక తెలివైన వ్యాపారవేత్త. ఆయన ఆస్తి విలువ 1 కోటి రూపాయలు. ప్రకాష్ గారు చాలా స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నారు. మొదటిది, డబ్బు సులభంగా అందడం కోసం భార్యను నామినీగా పెట్టారు. కాని ఆయన అక్కడితో ఆగలేదు. రెండోది చాలా ముఖ్యమైనది, ఒక స్పష్టమైన సింపుల్ వీలునామా రాశారు. అందులో తన 1 కోటి రూపాయల ఆస్తిలో 50% భార్యకు, మిగిలిన 50% ఇద్దరు పిల్లలకు చెరో 25% చొప్పున ఇవ్వాలని క్లియర్గా రాశారు.
ఫలితం ఏమైందో తెలుసా? ఆయన మరణం తర్వాత అంతా ఆయన కోరుకున్నట్టే జరిగింది. భార్య నామినీగా డబ్బు తీసుకున్నారు, కాని వీలునామా ప్రకారం పిల్లలకు వారి వాటాలు ఇచ్చేశారు. గొడవల్లేవ్, కోర్టుల్లేవ్, ఏ డ్రామా లేదు. ఆ కుటుంబం ఇప్పటికీ ఐక్యంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే వీలునామా ఉంటే చట్టం కూడా దాన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. వీలునామా లేకపోతే కోర్టు పోరాటాలు, విడిపోయిన కుటుంబాలు, వృధా అయ్యే డబ్బు, ఏళ్ల తర్వాతి ఒత్తిడి. అదే ఒక వీలునామా ఉంటే మనశ్శాంతి, కుటుంబ ఐక్యత, ఆర్థిక భద్రత, అన్నింటికీ మించి మనం కోరుకున్నది జరగడం. నిర్ణయం మనదే. సో ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నామినేషన్ అనేది కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటు, డబ్బుని సులభంగా చేరవేయడానికి మాత్రమే. కానీ ఆ డబ్బుకి అసలైన యజమాని ఎవరు అనేది నిర్ణయించేది కేవలం రెండు. ఒకటి మీ వీలునామా, అది లేకపోతే దేశ వారసత్వ చట్టం, అంతే. అయితే ఇప్పుడు మనమేం చేయాలి? యాక్షన్ ప్లాన్ చాలా సింపుల్. మొదటిది, వెంటనే మీ వీలునామా రాయండి. రెండోది, వీలైతే దాన్ని రిజిస్టర్ చేయించండి. మూడోది, దాని కాపీలను మీ ఆత్మీయులకు, నమ్మకమైన వాళ్ల దగ్గర ఉంచండి. ఈ చిన్న పని మీ కుటుంబ భవిష్యత్తును కాపాడుతుంది. చివరిగా ఒక్క ప్రశ్న: 15 నిమిషాలు టైం తీసుకుని ఒక వీలునామా రాయడమా, లేక మన వాళ్లను ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడమా? ఏది మేలు? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.